హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతో డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మనతో ఉన్నారు. సో ఈ జనగామ జిల్లాకి చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు ఉన్నారు. సో బయట ఒక మెసేజ్ నడుస్తుంది, అదేంటంటే మన ధర్మశాస్త్రం మన కాన్స్టిట్యూషన్ లోకి తీసుకొస్తున్నారంట. సో ఈ విషయం పైన చర్చించడానికి మనము డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్. ఈరోజు బీవీఆర్ న్యూస్ ద్వారా ఈరోజు సమాజంలో ఏదైతే చర్చ నడుస్తూ ఉన్నదో, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుపరిచేసి మన ధర్మశాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఈ సమాజంలో సనాతన ధర్మం పేరిట మళ్ళొక కొత్త కుట్రను ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తున్న వేళ దీని గురించి చర్చించుకోవడానికి, అంటే సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సార్, అసలు మనుధర్మ శాస్త్రం అంటే ఏంటి సార్? దాదాపు 12 మిలియన్ సంవత్సరాల క్రితం మనువు అనే ఒక వ్యక్తి, లేకుంటే ధర్మశాస్త్రాన్ని రాస్తున్నానని చెప్పేసి ఒక వ్యక్తి ఈ మను ధర్మశాస్త్రాన్ని రాసిండు అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్నది. వివిధ పుస్తకాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే దీంట్లో ఏం రాశారు అంటే, ఇది హిందువులకు సంబంధించిన ధర్మశాస్త్రం అని చెప్పేసి కొందరు వాదిస్తారు. కానీ నిజానికి ఇది హిందూ మతం పేరు మీద ఉన్న పరిపాలనా శాస్త్రం. అంటే ఒక హిందూ రాజుగా ఉండేవాడు, ఈ ప్రజలకు ఎటువంటి విధంగా పరిపాలించాలి, ప్రజలను ఏ రకంగా, మరి ఎవరిని ఏ రకంగా చూడాలని చెప్పేసి ఈ ధర్మశాస్త్రంలో రాసి ఉందని చెప్పేసి ఆ పుస్తకాన్ని ఒకసారి మనం చదివితే తెలుస్తుంది. ఈ ధర్మశాస్త్రం అంటే ఒకరి కోణంలో చూసినప్పుడు, ఎవరైతే రాశారో, ఎవరైతే దీనికి అధిపతులు ఉన్నారో వాళ్ళ కోణంలో చూసినప్పుడు ఇది ధర్మశాస్త్రం. కానీ సమాజంలో ఉన్న 85% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అంటే హిందువులలో వీళ్ళు ఒక భాగం, అగ్రవర్ణాలు ఒక భాగం. సో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోణంలో చూసినప్పుడు ఇది అధర్మశాస్త్రం అవుతుంది. అంటే అటువంటి అధర్మశాస్త్రాన్ని ఈరోజు ధర్మశాస్త్రం పేరిట, సనాతన ధర్మం పేరిట మళ్ళొకసారి రాతి యుగంలోకి ఈ దేశ ప్రజలను తీసుకెళ్లాలని చెప్పేసి జరిగే ప్రయత్నమే ఇప్పుడు నడుస్తూ ఉన్నది. సో దీన్ని పూర్తిగా ఈ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్, మీరు చెప్పేది నిజమే, మనుధర్మ శాస్త్రం మన కాన్స్టిట్యూషన్ లోకి తీసుకొస్తున్నారంట. ఇది ఎంతవరకు నిజం? మనుధర్మ శాస్త్రాన్ని ఈరోజు రాజ్యాంగంలోకి చొప్పిస్తారా, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ చొప్పిస్తుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈరోజు బీజేపీ పాలకులు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకులు, మోహన్ భగవత్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన నాయకుల వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆలోచన విధానం ప్రకారము వీళ్ళు నడుచుకుంటారు. అంటే రాజ్యాంగానికి గౌరవించే అంశం తక్కువ, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని గౌరవించే తత్వం వీళ్ళలో ఎక్కువ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒకవేళ మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని చాలా అంశాలను మార్పించేసి మనుధర్మశాస్త్రంలోని చాలా అంశాలను కూడా రాజ్యాంగంలో తీసుకొచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి సమాజం మొత్తం గుర్తించాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సార్, ఇది జరగాలంటే బీజేపీ పార్టీ 370 సీట్స్ని సంపాదించాలి. ఇది జరగగలుగుతుందా? మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి, కానీ ప్రజల అభిష్టాన్ని, ఈరోజు దేశం మొత్తంలో ఉన్న ప్రజల నాడిని పూర్తిగా అర్థం చేసుకుంటే ఇది బీజేపీకి అత్యంత అసాధ్యమైన పని అని చెప్పేసి నేను ఘంటాపథంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలలో 120 కోట్ల మంది బహుజనులు ఎవరైతే ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ చేపడితే వారికే నష్టం వస్తుందని చెప్పేసి అందరు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా దేశం మొత్తంలో కూడా వీళ్లకు 180 సీట్ల కన్నా ఎక్కువ రావు అని చెప్పేసి నేను ప్రాథమికంగా విశ్లేషణ చేసుకున్న మీదట నాకు అర్థమవుతా ఉన్నది. ఈ మనుధర్మ శాస్త్రంలో ఏ కులాల వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇచ్చారు సార్? చాలా దీనికి ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మనుషులందరూ ఒకే మనిషి నుండి పుట్టిండని చెప్పేసి మనుధర్మశాస్త్రం చెప్తుంది. తల నుండి బ్రాహ్మణులట, మరి భుజము నుండి క్షత్రియులు, పొట్ట నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించిరని చెప్పేసి మనుధర్మశాస్త్రం చెప్తుంది. అంటే శూద్రులు అంటే ఎవరు అంటే ఇప్పుడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. సో వీళ్ళు అంటే 85% మంది జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను శూద్రులుగా లెక్కగట్టేసి
వీళ్ళందరూ ఈ పై 3 వర్గాలకు సేవకులు అని చెప్పేసి మనుధర్మశాస్త్రం చెప్తా ఉంటుంది. అంటే ఎంత విచిత్రమో, ఒకే మనిషిలో నుండి వచ్చిన భాగాలు కూడా కింది పాదం అంటే అధమమని, తల అంటే చాలా గొప్ప అని చెప్పేసి వీళ్ళు నిర్వచించేసి కింది జనాలను అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జనాలను వీళ్ళను అంటే ఏ హక్కులు కూడా లేకుండా ఈ మనుధర్మశాస్త్రంలో రాసిన విషయాన్ని జనాలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సార్, మీరు చెప్పిన మాటలన్నీ చూస్తుంటే మిమ్మల్ని ఒక కాంగ్రెస్ లీడర్‌గా చూడాలా? లేకపోతే ఒక డాక్టర్‌గా చూడాలా? నేను ఒక కాంగ్రెస్ లీడర్ అని లేకుంటే ఒక డాక్టర్ అని కాకుండా, డాక్టర్ అంటే నేను వైద్యం గురించి గోళీలు రాస్తాను, కాంగ్రెస్ లీడర్ అంటే కాంగ్రెస్ భాషలు మాట్లాడతాను. ఇది కాదు మనం చూడాల్సింది. మనుధర్మ శాస్త్రంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏందని చెప్పేసి ఈరోజు మనం ఆ పుస్తకాన్ని తీసి చదివితే అర్థమవుతుంది. ఒకవేళ పుస్తకం తీసి చదవని వాళ్ళు గూగుల్ చేసేసి దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏందని చెప్పేసి ఎవరైనా తెలుసుకున్నా సరే మనుధర్మశాస్త్రంలో అర్థమవుతుంది. కాబట్టి ఇది సమాజాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ, ఒక పార్టీ పరంగానో ఒక వైద్యుడి పరంగానో కాదు. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నా సమాజాన్ని అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. సార్, ఈ మనుధర్మ శాస్త్రం ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఎలాంటి కులాల వాళ్ళు ఎలాంటి పొజిషన్లు ఉంటారు? ఏ కులం వాళ్ళు హైలో ఉంటారు? ఏ కులం వాళ్ళు లోలో ఉంటారు? మనుధర్మ శాస్త్రం అనేది ఇది ఒక మతానికి సంబంధించిన ధర్మశాస్త్రం కాదు. ఇది హిందువుల పేరిట పరిపాలనా శాస్త్రం. అంటే పరిపాలనలో ఎవరికి ఏ అధికారాలు ఉంటాయి అనేది దీంట్లో పొందుపరచబడింది. దీంట్లో ఏంటంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ద్విజులు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు. అంటే 2 సార్లు జన్మనెత్తితే వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుడతారని చెప్పేసి. క్షత్రియులు అనేటోళ్ళు దైవాంశ సంభూతులు, అంటే దేవుడి ద్వారా పుట్టిన వాళ్ళు అని చెప్పేసి. వైశ్యులు అనేవాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, వీళ్ళందరికీ మరి వ్యాపారం చేసి పెట్టేందుకు. శూద్రులు అనేవాళ్ళు పై 3 వర్గాలకు సేవకులు అని చెప్పేసి మన ధర్మశాస్త్రంలో చెప్తా ఉంటుంది. ఇది ఎంత అధర్మంగా ఉన్నదో వీరి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటేనే అర్థమవుతా ఉన్నది. దీంట్లో శూద్రులకు ఎటువంటి హక్కులు ఉండవు అని చెప్పేసి ఈ శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి విధానాన్నే మళ్ళీ అగ్రవర్ణాలు అనేవాళ్ళు కొద్దిమంది, అందరు కాదు, వర్ణాలు అనేవాళ్ళు కొద్దిమంది ఈ దేశం మొత్తంలోని అన్ని సంపదలను, రాజ్యాధికారాన్ని అందరినీ గుప్పిట్లో పెట్టుకుందాము, అది పరిపాలనా శాస్త్రం పేరు మీద అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారు? ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు? ఇట్ ఈస్ ఆబ్వియస్. ఎవరైతే రాజ్యాధికారము శాశ్వతంగా తమ చేతిలో ఉండాలని చెప్పేసి అనుకుంటుర్రో ఆ వర్ణాలే ఈ మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు దీన్ని పెంచి పోషిస్తున్నది. ఏంటంటే ఆర్ఎస్ఎస్ను ముందు పెట్టుకొని, హిందూ ధర్మశాస్త్రం అని చెప్పేసి ముందు పెట్టుకొని అధికారంలోకి ఉండాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు దీన్ని పెంచి పోషిస్తున్నారు. సార్, ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఇందులో ముస్లిం వాళ్ళు ఇంక్లూడ్ అవ్వరా? హిందూ ధర్మశాస్త్రం, మనుధర్మశాస్త్రం ప్రకారము ముస్లింలకు దీంట్లో స్థానం లేదు. వాళ్ళది షరియత్ చట్టం. ముస్లింల ధర్మశాస్త్రం ఏంటంటే షరియత్ లా అంటారని చెప్పేసి అంటారు. వాళ్ళదో విధంగా ఉంటుంది. అది మనుధర్మశాస్త్రానికి ఏమాత్రం తీసిపోదు. ముస్లిం చట్టం కూడా వాళ్ళు కేవలం మతాన్ని పెంచి పోషించాలని చెప్పేసి వాళ్ళు అంటారు. ఈ మనుధర్మశాస్త్రం ఏమో హిందువుల పేరిట కొన్ని వర్ణాలకు మాత్రమే, 1-2 వర్గాలకు మాత్రమే పెంచి పోషించాలని చెప్పేసి మనుధర్మశాస్త్రం అంటది. ఈ రెండిటికి ప్రత్యామ్నాయం కానీ, లేకుంటే ఈ రెండింటికన్నా ఉన్నతమైందే ఈరోజు భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే దీన్ని ఈ బహుజన ధర్మశాస్త్రం అని చెప్పేసి నిర్వర్తించవచ్చు. ఈరోజు మనం భారత రాజ్యాంగాన్ని బహుజన ధర్మశాస్త్రం అని చెప్పేసి మనం నిర్వచించవచ్చు. సార్, బహుజన ధర్మశాస్త్రం అని మేము కొత్తగా వింటున్నాం. దీని గురించి ఏంటి సార్ అసలు? ఈ దేశంలో బహుజనులు అంటే ఎవరు? ఈ దేశంలో బహుజనులు అంటే ఎవరు? హిందువులలో 80% ఉన్న ప్రజలు, అంటే 55% బీసీలు, 15% ఎస్సీలు, 10% ఎస్టీలు, వీళ్ళందరూ కలిపితే 80%. ఈ 80% ప్రజలే బహుజనులు. ఈ బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా, ఆత్మగౌరవంతో బతికే విధంగా, వీళ్ళ చేతిలో సంపద వచ్చే విధంగా భారత రాజ్యాంగం రాయబడింది. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే ఈరోజు బహుజన ధర్మశాస్త్రం. ఈ బహుజన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అటువంటి పార్టీలకే ఈరోజు దేశంలో అవకాశం ఉంటుంది. కానీ కుహన ధర్మశాస్త్రాలకు ఈ భారతదేశంలో అవకాశం లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ మనుధర్మ శాస్త్రము బీజేపీ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారు అంటున్నారు కదా, అయితే ఈ హిందువులందరికీ ఇది సమానంగా వర్తిస్తుందా? నువ్వు సమాజానికి మేలుకొల్పి ఒక మంచి ప్రశ్న అడిగావు తల్లి. నిజానికి మనుధర్మ శాస్త్రంలో అన్ని అశాస్త్రీయాలే ఉన్నాయి.
తల నుండి పుట్టిండు, భుజాల నుండి పుట్టిండు, పొట్ట నుండి పుట్టిండు, కాళ్ళ నుండి పుట్టిండు అని చెప్పేసి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ డివిజన్ చేశారు. సంఖ్యాపరంగా చెప్పుకోవడం కోసమేమో హిందువులము అని చెప్పేసి అంటున్నారు. కానీ అధికారం ఇచ్చే విషయంలో మాత్రం దీన్ని క్షత్రియులే పాలించాలి, బ్రాహ్మణులే ఈ సూత్రాలను రాయాలని చెప్పేసి కొంతమంది, అందరిని కాదు, ఇక్కడ వాళ్ళే సూత్రం రాయాలని చెప్పేసి ఈ మనుధర్మశాస్త్రంలో ఉన్నది. ఈరోజు హిందువులంటే ఎవరు? 55% బీసీలు, 15% ఎస్సీలు, 10% ఎస్టీలు, వీళ్ళు ఆల్ టుగెదర్ కలిసి 80%. వీళ్ళందరికీ హక్కులు లేవనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తించేసి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను చదివి ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని రచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఏమని చెప్పచ్చు అంటే బహుజన ధర్మశాస్త్రం అని చెప్పేసి చెప్పొచ్చు. బహుజనులందరికీ ఈ బహుజనులు అనే పదంలో అగ్రవర్ణాల పేదలు కూడా వస్తారు, మైనారిటీలు కూడా వస్తారు. కానీ ముఖ్యంగా ఇది పనికొచ్చేది ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఈరోజు భారత రాజ్యాంగంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ వచ్చిన నష్టం ఏంది అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం వస్తే తమ అధికారాలు ఎక్కడ పోతాయని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దుపరిచేసి మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పేసి కొంతమంది కుహన నాయకులు మెజారిటీ అయిన హిందువులకు మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు బహుజనులందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. సార్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ మనుధర్మ శాస్త్రం గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అనాదిగా వేల సంవత్సరాలుగా ప్రజలకు అవగాహన లేనప్పుడు కొంతమంది పాలకులు తనముకు తాను దైవాంశ సంభూతులమని చెప్పేసి మోసం చేశారు. కొన్ని దాదాపు మనం అంటే యతి ప్రాసలో చెప్పాలంటే 7,000 సంవత్సరాలు మనుధర్మశాస్త్రం పేరుట హిందూ రాజుల పేరుట ఈ దేశంలో భారతదేశం మట్టిని పరిపాలించారు. 700 సంవత్సరాలు షరియత్ లా చట్టం పేరు మీద ముస్లిం రాజులు ఈ భారతదేశాన్ని పరిపాలించారు. ఈరోజు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో సమగ్రమైన రాజ్యాంగం, అదే బహుజన ధర్మశాస్త్రం. కేవలం 70 సంవత్సరాలు మాత్రమే ఈ దేశంలో ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఈ బహుజన ధర్మశాస్త్రము ఏదైతే బాబాసాహెబ్ రాజ్యాంగం రాశారో దీన్ని ఒక 7,000 సంవత్సరాలు నడిపించిన తర్వాత ఈ భారత రాజ్యాంగం ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో 7,000 సంవత్సరాలు నడిచిన తర్వాత దాని తర్వాత ఈ మనుధర్మశాస్త్రం కావచ్చు, ఈ షరియత్ లా కావచ్చు, లేకుంటే ఇంకేమైనా లాలు కావచ్చు చర్చలోకి రావాలి. అప్పటి వరకు ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని బహుజన ధర్మశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అటువంటి పార్టీలకే ఈ దేశంలో అధికారం ఉంటుంది. ఎందుకంటే ఈ బహుజనులు అంటే ఎవరు? 55% బీసీలు, 15% ఎస్సీలు, 10% ఎస్టీలు. వీళ్లను హిందువులుగా గంపగుత్తగా తమ ఖాతాలో కొందరు వేసుకున్న బీజేపీ నాయకులు వీళ్ళ హక్కులను కాలరాయడానికి ఈరోజు మనుధర్మశాస్త్రము లేకుంటే హిందూ శాస్త్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ హిందువులలో బహుజనవాదం ఉన్న వాళ్ళు వేరు, ధర్మశాస్త్రాన్ని మనుధర్మశాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్న కేవలం 5% ప్రజలు వేరు. 5% ప్రజల కోసం 80% ప్రజలు ఈరోజు తమ హక్కులను కోల్పోయేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి బహుజనులారా, బీసీ జనులారా, ఎస్సీ జనులారా, ఎస్టీ జనులారా ఈరోజు మేల్కొండి. మీ చట్టాన్ని తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ పార్టీ అయితే కాపాడుతుందో ఆ పార్టీకి పట్టం కట్టండి. దేశం మొత్తంలో కూడా 400 సీట్లు బహుజన వాదాన్ని ఎవరైతే ముందుకు తీసుకొస్తున్నారో అటువంటి పార్టీకి ఈరోజు పట్టం కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ మేల్కొండని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, మీరు మీ అమూల్యమైన టైము మా బీవీఆర్ టీవీ న్యూస్కి ఇచ్చినందుకు. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.